జై శ్రీరామ. నా గురువుల అనుగ్రహముతో శరీర తత్వము పాట స్వంతముగా రాసుకొని పాడుతున్నాను. కాళ్ళు చేతులు వణకక మునుపే, కళ్ళకు మసకలు కమ్మక మునుపే, దేహపటుత్వం సడలక మునుపే, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. కాళ్ళు చేతులు వణకక మునుపే, కళ్ళకు మసకలు కమ్మక మునుపే, దేహపటుత్వం సడలక మునుపే, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. రోగ బాధలు దరి చేరక మునుపే, ఇంద్రియాలు జారక మునుపే, కపవాతంబులు చేరక మునుపే, భగవంతుని శక్తితోడనే నిలచినప్పుడే, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. రోగ బాధలు దరి చేరక మునుపే, ఇంద్రియాలు జారక మునుపే, కపవాతంబులు చేరక మునుపే, భగవంతుని శక్తితోడనే నిలచినప్పుడే, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. భౌతిక జగమున ఉన్నను మనము, పరిమితంబులే దేహంబులు, జీవులు చేసిన కర్మలకు ప్రతిఫలమిచ్చును పరమాత్మ. భౌతిక జగమున ఉన్నను మనము, పరిమితంబులే దేహంబులు, జీవులు చేసిన కర్మలకు ప్రతిఫలమిచ్చును పరమాత్మ, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. కాలానికి ఆహారంబు జీవ ప్రాణులు ఆయుయే, పుట్టుట పెరుగుట వృద్ధాప్యంబు రూపుమారుట పోవుటయే, కాలానికి ఆహారంబే, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. కాలానికి ఆహారంబు జీవ ప్రాణులు ఆయుయే, పుట్టుట పెరుగుట వృద్ధాప్యంబు రూపుమారుట పోవుటయే, కాలానికి ఆహారంబే. ప్రతి దేహమున పరమాత్ముండును, జీవ ప్రాణులకు తెలియక ఉండును, మృత్యువు మనతో వెంటే ఉండును ప్రతి క్షణంబును, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. ప్రతి దేహమున పరమాత్ముండును, జీవ ప్రాణులకు తెలియక ఉండును, మృత్యువు మనతో వెంటే ఉండును ప్రతి క్షణంబును, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. పేద గొప్ప భేదము లేదు పరమాత్మకు, ప్రతి దేహము భగవన్మందిరమే, ధనబలమున్న దైవము ముందు తృణప్రాయంబులే, మిద్దెలు ఉన్న మేడలు ఉన్న మరణము తప్పదులే. పేద గొప్ప భేదము లేదు పరమాత్మకు, ప్రతి దేహము భగవన్మందిరమే, ధనబలమున్న దైవము ముందు తృణప్రాయంబులే, మిద్దెలు ఉన్న మేడలు ఉన్న మరణము తప్పదులే, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. పాపం పుణ్యం చెడని పదార్థం, పాపం పుణ్యం మనతోడుండును, పాపం పుణ్యం చెడని పదార్థం, పాపం పుణ్యం మనతోడుండును, యమకింకరులు రాకక మునుపే, ప్రాణంబును తోడక మునుపే, అప్పుడెప్పుడో రామ రామ అనలేము, ఇప్పుడే శ్రీరామ రామ అనగలము. దైవస్మరణే మార్గమురా, దైవస్మరణే మార్గమురా,
భక్తికి ముక్తికి మార్గమురా, దైవస్మరణే మార్గమురా. భక్తికి ముక్తికి మార్గమురా, భక్తికి ముక్తికి మార్గమురా. జై శ్రీరామ. జై శ్రీరామ. నాదొక విన్నపము. ఈ పాటకు అర్థము, మనము తెలివిగా ఉన్నప్పుడే, ఆరోగ్యముగా ఉన్నప్పుడే భగవన్నామము చేయగలము. దేహము బాధ కలిగినచో భగవన్నామము గుర్తుకు రాదు, చేయలేము. భగవంతుడు మనకు శక్తి ఇచ్చినంతవరకే భగవన్నామము చేయగలము. మనము ఈ ప్రపంచములో ఎక్కువ తక్కువ ఆయుర్దాయములతో ఉంటాము. జీవులు చేసుకున్న కర్మలకు భగవంతుడు ఫలితములు ఇస్తాడు. దేవుడు జీవులకు కష్టసుఖములు స్వంతముగా ఇవ్వడు. ప్రతి ప్రాణులకు బ్రతుకుటకు ఆహారము ఎంత అవసరమో అటులనే కాలానికి కూడా ఆహారము కావలియును. అదే జీవుల ఆయుర్దాయము. అందువలన పుట్టిన ప్రతి ప్రాణికి పసితనము, యవ్వనము, ముసలితనము, రూపు అలా అలా మారిపోవుచుండును. అదే కాలానికి ఆహారము. ప్రతి దేహమున పరమాత్మ ఉంటాడు. అదే చైతన్యము, అదే కదలిక. అయితే మనలో భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలియదు. అయితే మృత్యువు మనతో ఉంటాడు. ఎప్పుడు తీసుకుపోదాము అని సమయము కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. పేదవాడు గొప్పవాడు భగవంతుడికి సమానమే. ఏ పదార్థము అయినా చెడుతాది, కానీ పాపము పుణ్యము చెడని పదార్థము. అవి ఎప్పుడూ మనతో ఉంటాయి. జై శ్రీరామ. ఈ శరీర తత్వము పాట ఎవరిని ఉద్దేశించి పాడలేదు. ఈ పాట విన్నవారికి నా ధన్యవాదములు. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.